ఇప్పుడు చాలామంది ఎవరైతే ఇండియాలో బోర్న్ అయ్యి ఉండి అబ్రాడ్ బతికే వాళ్ళు అక్కడికెళ్ళిన తర్వాత మ్యారిటల్ ఇష్యూస్ అంటే మ్యారేజ్ లైఫ్‌లో డిస్ప్యూట్స్ వచ్చిన తర్వాత విడాకులు అప్లై చెయ్యాలి అనుకున్నప్పుడు ఎక్కడ అప్లై చేయాలనే ప్రశ్న చాలామందికి ఏమంటారు అర్థం కాకుండా ఉన్నారు. క్లారిటీ అనేది లేదు. సో, దాని మీద ఈరోజు నేను క్లారిటీ ఇస్తా. ఇక్కడేంటంటే ఒకవేళ మ్యారేజ్ గనక సపోజ్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో పెళ్లయిందండి. హైదరాబాద్ పెళ్ళైన తర్వాత ఎళ్లి అమెరికాలో సెటిల్ అయినరు. అక్కడ డిస్ప్యూట్స్ అరైజ్ అయినాయి అండ్ విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలంటే హైదరాబాద్‌లోనే డివోర్స్ అప్లై చేయాలి. లేదు నేను అమెరికాలో అప్లై చేసుకుంటా అంటే అమెరికాలో తీసుకున్న ఏదైతే విడాకులు ఉన్న డిక్రీ ఉందో ఆ డిక్రీ ఇండియాలో బై డిఫాల్ట్ ఎన్ఫోర్సబుల్ కాదు. డైరెక్ట్‌గా అప్లై అవ్వదు. మ్యూచువల్ కన్సెంట్ అయితే మాత్రం అప్లై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మ్యూచువల్ కన్సెంట్ ఇద్దరు కలిసి కన్సెంట్ ఇచ్చి తీసుకుంటారు విడాకులు కాబట్టి దాని మీద ఛాలెంజెస్ చాలా తక్కువ. అసలు ఛాలెంజెస్ ఉండవు. కానీ ఒకవేళ కంటెస్టెడ్ డివోర్స్ తీసుకున్నా, లేకపోతే యూఎస్‌లో ఎక్స్ పార్టీ ఆర్డర్స్ అలాంటివి తీసుకున్నా కూడా ఒకవేళ అవి డైరెక్ట్ వచ్చి ఇండియాలో మీరు ఎంబసీలో ఎక్కడైనా ఇస్తున్నారు అంటే అది అప్లై అవ్వదు. మళ్ళీ మీరు కోర్ట్‌లో ఖచ్చితంగా ఇక్కడ డివోర్స్ తీసుకోవాల్సిందే. ఆ గ్రౌండ్స్ ఏదైతే యూఎస్‌లో తీసుకున్నారో ఆ గ్రౌండ్స్ ఇక్కడ ఈ డివోర్స్ యాక్ట్‌లో ఉండాలి. ఒకవేళ ఆ గ్రౌండ్స్ లేకపోతే మాత్రం మీరు మళ్ళీ వేయాల్సిందే. సో, నేనిచ్చే సజెషన్ ఏందంటే ఎవరైనా సరే ఇండియన్ బార్న్ ఇండియాలో పెళ్ళైన తర్వాత వెళ్ళి అబ్రాడ్‌లో బతికితే మాత్రం అక్కడ తీసుకోకండి. లేకపోతే మీరు ఏబీసీడీ నుంచి మళ్ళీ ఫస్ట్ నుండి మీ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సొస్తది. మళ్ళీ ఇబ్బందేగా. అక్కడ ఫినాన్షియల్‌గా మీరు లాసే, మళ్ళీ ఇక్కడ లాసే.